అందరికీ నమస్కారం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమం వీక్షిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఎపిసోడ్లో మీ ముందుకు వస్తున్న ఆణిముత్యం 1981లో విజయదుర్గ ఆర్ట్ పిక్చర్స్ వారి నిర్మాణంలో సంస్థ నుంచి వస్తున్న చిత్రం పేరు గజ దొంగ. అందులో ఒక పాట, నీ ఇల్లు బంగారంగాను నా అంటే పాటది నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను అనే పాటది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎనర్జెటిక్గా నటించిన యాక్షన్ చిత్రం అండ్ క్రైమ్ చిత్రం కూడా. ఈ చిత్రం బిగ్ బి అమితాబ్ బచ్చన్ హిందీలో నటించిన నట్వర్లాల్ సినిమాకు కొన్ని చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో సంచలనంగా రూపుదిద్దుకుంది. ఇందులోని పాట నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను అనే పాట. సంగీతం సాహిత్యం దాని గురించి నేను విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర విషయాలు ఆఖరినే ఉన్నాయి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇందులో ఈ సినిమా ఆ రోజుల్లో చాలా అద్భుతంగా నడిచింది. రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడిచిందనమాట ఈ సినిమాలో నందమూరి వారు అంటే ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతంగా నటించారనమాట. ఆయనకి సూట్ అయ్యే పాత్ర ఇది. ఈ పాత్ర ఆయన ఒక డిటెక్టివ్గాను, అలాగే ఇది అసలు క్రైమ్ చిత్రం. ఇది ఇంచుమించుగా క్రైము అండ్ యాక్షన్, అలాగే కొంచెం లవ్ కూడా ఉంది ఇందులో. ఈ రకంగా ఉండేటటువంటి సినిమా ఇది. అందులో చాలా అద్భుతమైనటువంటి సాంగ్ ఇది. చాలా పాపులర్ సాంగ్ అనమాట. ఆ రోజుల్లో నిజంగా ఈ సాంగ్ కోసం యువత చాలామంది సినిమాకి వెళ్ళేవారు అనమాట. జయమాలని అందచందాలు, అసలు ఆ నాట్యం చూడటం కోసం ఆ రోజుల్లో అంటే చాలా ఏళ్ళయింది. ఇప్పుడు జనరేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది, తెలియదు అది. అంచేత అంత అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఇందులో ఈ పాట రాసిన వారు వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన సాహిత్యం గురించి, అందులోని మధురముల గురించి అంతగా చెప్పనక్కర్లేదు. వేటూరి కవిత్వం, ఆయన సాహిత్యం సామాన్యులకు మేధావులకు కూడా తేలిగ్గా అర్థమవుతుంది. సాహితీ రంగంలో ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రతి రచన నవరసాలకు ప్రతిబింబించేలా ఉంటుంది. అందుచేతనే నవరసాల్లో ఒకటైనటువంటి శృంగార రసాన్ని తీసుకొని ఇందులో ఎన్నో పదప్రయోగాలు చేశారు వేటూరి వారు. ఈ పాట అంటే ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు ఆయన మీకు తెలిసిన వారు తెలియని వారు కాదు. ఆయన చాలా ఎన్నో సినిమాలకు సంగీత దర్శకాన్ని వహించారు. ఈ పాట కంపోజ్ చేస్తున్న సమయంలో ఎన్టీ రామారావు గారు ఇలా అడిగారట ఆయన్ని, బ్రదర్ ఈ పాట సినిమాకి హైలైట్గా చేస్తున్నారట కదా, చాలామంది మంచిగా అంటున్నారు, బాగా చేయండి అని బాగా కోఆపరేట్ చేశారట. అంచేత ఆయన చాలా అద్భుతంగా ఈ పాటను చేశారు. ఇక ఇందులో స్క్రీన్ మీద అభినయించిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. శృంగార దేవత అయినటువంటి జయమాలిని నటించారు. ఎన్టీఆర్ పాటలు మంచి స్టెప్స్ వేస్తూ అప్పుడు చాలా చల్లగా ఉండేవారు, హుషారుగా నటించారు. ఆయన ఆహార్యం కూడా క్యారెక్టర్కి తగినట్టుగా హుందాతనంగా ఉంది. ఎన్టీఆర్ నటులకు పేరెంట్ గలవారు ఎవరు లేరు. ఆయన ఆ నటుల్లో ఆయుడు అనమాట. ఇక జయమాలిని గురించి చెప్పాలంటే ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే చాలు యువతలో మంచి ఊపు వచ్చేస్తుంది. ఆమె వయ్యారాలు కవ్వించి కళ్ళతో సన్నజాజి తీగల మెలికలు తిరిగిపోతుంటే కుర్రకారు కిరెక్కిపోయేవారు అనమాట. అంత అద్భుతంగా ఆమె చేసింది. ఇక
పాట పాడిన వారు ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మీకు తెలియదేం లేదు. ఆయన కంఠం సుస్వరాల చరి, ఆ గాత్రానికి ఖరీదు కట్టే షరాబ్ కూడా లేడని మనం చెప్పుకోవచ్చు. ఆయన వేల కొలది పాడిన పాటల్లో అన్ని ఆణిముత్యాలే. చాలా అద్భుతంగా పాడారు ఈ పాటని. ఇక గానకోకిల జానకి ఈ పాటను పాడారు ఆయనతో పాటు. ఆ జానకి గాత్రం గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవలసిందే. స్వరాలు పలకాలంటే ఒంట్లో నరాలు కదలాలి. అప్పుడే ఆ పాట తేనెల తేటల్ని మృతుపు జల్లుల్ని కురిపిస్తుంది. ఆమె గానానికి తెలుగు జాతి పొలికించిపోతుంది. సంగీతంలో నిష్ణాతురాలు కాబట్టే ఎలాంటి స్వరమైన ఆమె కంఠంలో అలవోకగా పలుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పాటలు ఆమె పాడారు. అంత అద్భుతమైనటువంటి పాటలు పాడారు. ఇక చక్రవర్తి గారి గురించి ముందే మనం చెప్పుకున్నాం కదా. చక్రవర్తి గారు అసలు ఈ పాటల గురించి, చక్రవర్తి గారి గురించి మనం చెప్పాలి అంటే ఆయన ముందే నేను చెప్పాను కదా, చక్రవర్తి గారు పాట చేస్తున్నప్పుడే చాలా ఒక పాట ఎమోషన్ అయిపోయేవారట ఒక్కొక్కసారి ఈ పాట చేస్తూ. ఎందుకంటే అవతల రామారావు గారు పాట ఇది ఎలా చేయాలి ఏమిటి అని చాలాసార్లు రిహార్సల్స్ కూడా చేశారని అన్నారు. అది ఎన్టీఆర్ గారికి తెలిసి ఆయన బ్లెస్సెస్ ఇస్తూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారట. చాలా అద్భుతంగా రావాలి పాట అని అన్నారట. అలాగే బంగారం అయిందని చెప్పవచ్చు ఈ పాట. నీ ఇల్లు బంగారం కాను అనే పాట బంగారం అయింది. అలాగే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ని అడగబుట్టింది. నమస్తే సెలవు.